చూడండి, బైబిలు, నోట్సు, పెన్ను, ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి. ఈ మూడు లేకుండా నువ్వు ప్రార్థనకు రావద్దు. దేవుడు కోపం వచ్చింది. ఎవరు చెప్పినా కానీ, ఏ వాక్యం చెప్పినా కానీ ఖచ్చితంగా బైబిల్లో చూసి పెన్ను పుస్తకంతో నువ్వు రాసుకొని మధ్యలో అప్పుడప్పుడు నువ్వేం చేయాలంటే వాక్యాన్ని ఒకసారి తిరగేసి, పోయిన ఆదివారం దైవ సేవకుల ద్వారా ఇదిగో నాతో ఏం మాట్లాడాడని ఒకసారి మీరు వాక్యాన్ని ఇంకొకసారి ఏం చేయాలా చూడాలి. అది శనివారం కానీ, బుధవారం కానీ, అది ఏదన్నా కానీ చూడండి, నెవరి వేయాలా అంటే ధ్యానము చెయ్యాలా. గేదెలు ఉన్నాయా మీకు తెలుసు? గేదెలు తెలుసుగా, మనకి గేదెలు తెలియపోవటం తప్ప అందరూ తెలుసుగా. నేను గేదెలు కాసే కాబట్టి కాస్త కూస్తూ కొంచెం తెలుసు. ఏనండి, ఈ గేదెలు తోలకెళ్ళినప్పుడు అది పరా 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 అది లాక్కుంటా తినుకుంటా, అది ఎప్పుడు మింగిందో తెలియదు, కొట్టా 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 మింగేసింది. రెస్ట్ ఉండదు అక్కడ, ఇక తింటూనే ఉంటుంది, మింగుతూనే ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రం కడిగిన తర్వాత, ఏమండి, ఆ పాలు తీసిన తర్వాత ఆ సాయంత్రం పూట, ఆ రాత్రి పూట ఏం చేసిందంటే, పగలు తిన్న గడ్డి, ఆ సందకాడ తిన్న గడ్డి ఏం చేసిందంటే సాయంత్రం రాత్రి అంతా తిని ఒక్కసారి ఆగింది. అంటే మింగిన తర్వాత అంటది. కడుపులోంచి మళ్ళీ అంత ముద్ద వచ్చింది. ఏ ముద్ద? సంగటి ముద్ద కాదు, గట్టి ఉండొచ్చింది. ఆ ఉండను మళ్ళీ ఏం చేసిందంటే, మీరు గేదెల దగ్గరికి వెళ్ళి చూడండి, ఈ రాత్రి చూడండి, మళ్ళీ జొల్లు గారుతుంటుంది అనమాట. ఏదది నురుసు బయటకు వస్తుంటాయి. అది మళ్ళీ గుట్టక్కని మింగి మళ్ళీ ఒక 2-3 సెకండ్లు ఆగి మళ్ళీ అంటుంది. లోపల నుంచి మళ్ళీ కొండ వచ్చింది. గడ్డిని ఏం చేసింది? అదే గేదెను ఎవరేస్తుంది. గేదెను ఎవరేయలేదంటే ఆ గేదెలు కాసే యజమానులకు ఏమైందంటే, గేదెను ఎవరేయట్లేదు ఏంటి? ఎవరేయలేదంటే దానికి అనారోగ్యము వచ్చిందని అర్థం. దాని కడుపులో నొప్పి, గ్యాస్ ట్రబులో, జ్వరమో, ఏ రోగమో వచ్చింది. అప్పుడు పశువులు డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. అయ్యా, ఇది రాత్రి నెవరేయలేదు, 2 రోజులు అవుతుందని. మరి వాక్యాన్ని ఎవరేకి అన్నాలవుతుంది మనం? ఇంత మైండ్లో ఉంటుందంటావా? సీరియల్ ఉంటుందా? అమ్మ నా తల్లులా చెప్పండి. ఎప్పుడో అత్తన్న మాట ఎడబెట్టుకూడదు. ఈ సైతానం ఉండంగా వదలలాగా అడగకూడదు. కానీ వాక్యం నేను అంతకుముందు వచ్చా, మీ చర్చిలో ఏ వాక్యం చెప్పాను తెలుసా? జీవం గల దేవుని సంఘములు జనులు ఎలా ఉండాలని అని చెప్పాను. మీకు గుర్తుందో లేదు అది. ఇక్కడ ఏం చెప్పానంటే, సాయంత్రం పూట భక్తిలో రకాల గురించి చెప్పాను. భక్తులు ఎలా ఉండాలని. నీకేట తెలిసి పేటర్ గారు ఇంకొకసారి నోట్స్లో రాసుకుంటాంలే, పలానా ఊర్లో ఎరగదీసామని, పలానా ఎరగదీసామని డేట్ వేసి రాసుకుంటుంది. చెబుతున్నా, నేను ఎన్న వాక్యమైన దైవ సేవకులు మ్యాథ్సిస్తం వెళ్ళినప్పుడు చెప్పిన వాక్యం అక్కడక్కడ 10-15 సార్లు చెప్తా. కానీ అది చెప్పిన వాక్యమే కదా, ఇది రాసుకునే పని లేదు, ఇది అన్నా కదా నేను అనుకోను. మరలా రాసుకుని అందులో కొన్ని పాయింట్లు కొత్త వస్తుంటాయి. గడి తిరిగి స్తోత్రం చేద్దామా? ఇప్పుడు వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? ధ్యానము చేయాలి. వాక్యము ధ్యానం చేసినప్పుడు మనం చేసేది ప్రతిది ఏమవుతుంది చెప్పండి? సఫలము అవుతుంది. బ్రదర్, దేశంలో ప్రార్థన చేసే వాళ్ళందరం తీసుకెళ్ళి శిరసాలు వేసేస్తున్నారు. అక్కడక్కడ ప్రార్థన చేస్తే శిరసాలు వేస్తున్నారు, బైబిల్ తగలబెట్టేస్తున్నారు, కొంతమందిని చంపేస్తున్నారు కూడా. ఈ క్రైస్తవులు కొంతమంది శిరసాలు వేసి వాళ్ళని ఘోరమైన